ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్తే స్మృతా మతిమతి వశుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయనివారణికాత్మతన్య సర్వోపకారకరణాయ సార్ద్రచిత్తా దారిద్ర్యదుఃఖౌఘతమో నిహంతృత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. హరి ఓం. మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగంలోని విషయాలు వివరంగా ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం. అంటే 2025 2026 మధ్యలో వచ్చేటువంటి ఈ ఉన్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలోని నడుస్తున్నటువంటి విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించిన వివరాల్లోని మనం ఈవేళ మేషాది ద్వాదశ రాశులకు, అంటే మేషరాశి నుంచి 12 రాశుల వారికి కూడా ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఇది మేషరాశిలో ఉన్నటువంటి వారికి, మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఇంకా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారు వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అలాగే మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, తర్వాత పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి మఖానక్షత్రం అంటే 1, 2, 3, 4 పాదాలు మఖానక్షత్రం, పుబ్బా నక్షత్రం అంటే పూర్వఫల్గుణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఇంకా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వారికి అంటే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 6. అలాగే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 3 పాదాల వరకు మాత్రం తులారాశిలో ఉన్న కారణం చేత విశాఖ నక్షత్రం 3 పాదాలే తులారాశిలో ఉన్న కారణం చేత తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి కూడా అంటే వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే ధనుర్రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుర్రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. అలాగే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదముల వారికి,
మకర రాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఇంకా కుంభరాశి వారికి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారికి అంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇంకా మీనరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం మీనరాశి వారికి ఆదాయం ఈ సంవత్సరం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి, మేషాది 12 రాశుల వారికి కూడా ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరంలోని ఈ విధంగా పంచాంగంలోని చెప్పబడ్డాయి. ఇంకా కందాయ ఫలాలు అంటే ఆరోగ్యం, ధనలాభం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం.